సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై బూటి విసిరిన లాయర్ను రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జననాయకులు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడికి యత్నం నిరసనగా దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మానవ అధ్యక్షుడు దారా అంజయ్య, మాదిగ సంక్షేమ పాలక సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన మాదిగ, బాపట్ల జిల్లా ఎంఆర్పీసీ అధ్యక్షులు తేల జయరాజ్, దళిత నాయకులు కాకుమాన్ రవి, పిల్లి మాలతి, కోటేశ్వరరావు, రోతమ్మ, బాలమ్మ తదితరులు ఉన్నారు. రాకేష్ కిషోర్ ఎల్ఎల్బి పట్టాన్ని రద్దు చేయాలి, వెంటనే ఖండించండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని వెంటనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాయర్ కిషోర్ పై ఎస్సీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి, వెంటనే లాయర్ రాకేష్ కిషోర్ పై ఎస్సీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి, వెంటనే ఖండించండి. సుప్రీంకోర్టు జస్టిస్ పై జరిగిన సనాతన దాడిని ఖండించండి. సుప్రీంకోర్టు జరిగిన సనాతన చేయాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన రాజద్రోహం నేరంపై వెంటనే అరెస్ట్ చేయాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన లాయర్ను ఓపా చట్టం కింద అరెస్ట్ చేయాలి. సుప్రీంకోర్టులోనే సుప్రీంకోర్టు జస్టిస్ పై జరిగిన దాడిని ఖండించండి. జస్టిస్ పై జరిగిన అనాగరిక దాడిని ఖండించండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై సుప్రీంకోర్టులో జరిగిన అనాగరిక ఆర్ఎస్ఎస్ దాడిని అరెస్ట్ చేయాలి. లాయర్ని వెంటనే రాజద్రోహం ఓపా చట్టాల కింద అరెస్ట్ చేయాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి జరిగిన లాయర్ను రాజద్రోహం ఓపా చట్టాల కింద వెంటనే. ఈరోజు భారతదేశ న్యాయ చరిత్రలోనే ఒక కలంకమైన రోజు, బ్లాక్ డే ఈరోజు. ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశానికి రెండవ చీఫ్ జస్టిస్గా గవాయ్ గారు ఉన్నారు. ఈయన ఆయన సొంత రాష్ట్రాన్ని మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రభుత్వ అధికారులు ఆయన ప్రోటోకాల్ పాటించలేదు. కేవలం దళితుడని హైకోర్టు బారు కూడా ఇతన్ని స్వాగతించలేదు. అక్కడ కూడా ఈయన్ని అంటరానితనంతో అవమానించారు, కేవలం ఇతడు దళితుడు అనేది. అదేవిధంగా ఈరోజు ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విదేశాల్లో పర్యటిస్తూ భారతదేశంలో బుల్డోజర్ న్యాయం నడుస్తుంది ఇప్పుడు. కానీ బుల్డోజర్ న్యాయం అనేది చట్ట పరిధిలోకి రాదు, అది చట్టం ముందు నిలవదు, ఆ తాత్కాలికమేను. మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాము, తీర్పులు ఇస్తున్నాము. ఈ బుల్డోజర్ న్యాయం పనికిరాదు, ఇది సనాతనమైన ధర్మాలను మేము పాటించడం లేదు అని ఇటీవల వ్యాఖ్యానించడం జరిగింది. దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద ఒక న్యాయవాది, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి ఈరోజు బూటు విసిరేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై దాడి జరిపాడు. ఇది భారత రాజ్యాంగం మీద దాడిగా మనం పరిగణించాలి. ఎందుకంటే మామూలుగానే ఒక విధి నిర్వహణలో ఉన్న ఒక హోంగార్డ్ని అడ్డుకున్నా కానీ అది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. కానీ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద, అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేకపోతే గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్య మహిళలకి, దళిత మహిళలకి, కూలీలకి ఎటువంటి న్యాయం జరుగుతుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశం ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ సర్కారు అమలు వచ్చిన తర్వాత సనాతన ధర్మం పేరుతోటి మనుషుల్ని తినే ఆహారం బట్టి మీరు బడికి పోవటానికి లేదని, గుళ్ళకే పోవాలని, మసీదులు బాగూడదని, చర్చీలు బాగూడదని తినే ఆహారం మీద ఆంక్షలు విధిస్తుంది, సనాతన ధర్మం పాటిస్తుంది. ప్రజలందరూ కూడా హిందూ మతం దాటిన వాళ్ళని కూడా శిక్షిస్తుంది, చట్టాలు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ హిందూ మత చట్టాలు మన మనుస్మృతి అమలు చేస్తుంది. భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి అమలు చేయాలని ప్రయత్నిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఒక ఆర్ఎస్ఎస్ మనువాది
బూటు వేసి దాడి చేయబోయాడు. దీన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు చెబుతున్న ఈ ప్రభావం సనాతన ధర్మం మతత్వవాదం ఎలాగా మనుషుల రక్తనాళాలకు ఎక్కి ఏ విధంగా ఫాసిస్టులాగా సైకోలాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీని మీద వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన సనాతన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. చంద్రబాబు నాయుడు కానీ మోడీ కానీ ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జరిగింది. భారతదేశంలో దళితులకి సుప్రీంకోర్టు జస్టిస్కే రక్షణ లేదని తెలియజేసింది ఈ అంశం. కాబట్టి ఇది అమానుషమైనది ఈ ఘటన. కాబట్టి అనాగరమైన ఈ ఘటనని అందరూ ఖండించాలని చెప్పి, అదేవిధంగా దాడి చేస్తున్న లాయర్ను ఓబా చట్టం కింద అమాయకులను తీసుకెళ్ళి ఓబా చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారు. రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.